Hello, my dear students. Good morning, and I welcome you all to this wonderful video class. ఈ క్లాస్ లో మనం మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది అనే చిన్న సబ్ టాపిక్ ఇది. ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ 10th క్లాస్ లో అన్నమాట. దీనికి సంబంధించి మన స్టూడెంట్స్ లో చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్లు అనేవి చిన్నదైనా పెద్దదైనా క్లారిఫై చేయాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మాక్సిమం 10th క్లాస్ లో ఉన్న వీడియోస్ అన్ని కాదు, బయాలజీ ఓన్లీ యూట్యూబ్ అప్లోడ్ చేస్తాను. వీలుంటే చూడండి, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రమ్ క్లాస్ 6 నుంచి 9th క్లాస్ వరకు సదరన్ కిడ్స్ అనే యాప్ లో ఉంటుంది, ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ ఆల్సో విత్ లో మినిమం ప్రైస్ అనమాట. లైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటి, పురుష బీజకణము స్త్రీ బీజకణము అవి జంతువులతో ఏకీభవిస్తాయి లేదా, వాటి యొక్క స్థితికం ఏంటి అంటే ఏకస్థితికం ద్వైస్థితికము. చాలా మంది డౌట్ ఏంటంటే మొక్కల్లో అండాలు అనేవి ఏకస్థితికాలను పెడుతున్నారు. సో అవన్నీ క్లారిఫై చేస్తాను ఈ వీడియోలో, ఓకేనా? సో ఎనీహౌ, లైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటి? సంయోగ బీజాల కలయికనే లైంగిక ప్రత్యుత్పత్తి అంటాము. ఇంతకీ ఏంటి ఆ సంయోగ బీజాలంటే, పురుష బీజకణము అది ఏకస్థితికంలో ఉంటుంది, అలాగే స్త్రీ బీజకణం కూడా ఏకస్థితికంలో ఉంటుంది. ఇలా రెండు ఏకస్థితికంలో ఉన్న సంయోగ బీజాల కలయిక ఫలితంగా ఒక కొత్త జీవి ఏర్పడితే అలాంటి ప్రత్యుత్పత్తిని లైంగిక ప్రత్యుత్పత్తి అంటాము, ఓకేనా? ఇంతకీ ఏకస్థితికం అంటే ఏంటి, ఏకస్థితికం ద్వైస్థితికం అంటే ఏంటి కొంచెం నేర్చుకుందాం. ద్వైస్థితికం అంటే 2n అంటే ఏంటి? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక వృక్ష కణంలో కానీ జంతు కణంలో కానీ దాని మధ్యలో కేంద్రకం ఉంటుంది. ఆ కేంద్రకంలో క్రోమోజోమ్స్ ఉంటాయి, ఓకేనా? ఈ క్రోమోజోమ్స్ అనేవి జట్లుగా అమర ఉంటే, ఓకేనా, జట్లుగా అమర ఉంటే దాన్ని ద్వైస్థితికం అంటాం. అంటే రెండు జట్లుగా ఉంటాయి దాన్ని ద్వైస్థితికము. ఒకే జట్టు ఉంటే ఏకస్థితికం అంటాం. ఎగ్జాంపుల్, మానవ శరీర కణంలో ప్రతి కణంలో కూడా 46 క్రోమోజోములు ఉంటాయి. ఈ 46 క్రోమోజోములు అనేది రెండు జట్లుగా ఉంటాయి. 23 క్రోమోజోములు ఒక జట్టు, 23 క్రోమోజోములు ఒక జట్టు, ఓకేనా? ఈ విధంగా మొత్తం ఉన్న క్రోమోజోములు అనేది రెండు జట్లుగా ఉంటాయి. అలాంటి కణాలని ద్వైస్థితిక కణాలు అంటారు. ఉదాహరణ, మన శరీరంలో ఉన్న ప్రతి కణం కూడా ద్వైస్థితికమే ఎక్సెప్ట్ శుక్రకణం, అండకణం. ఈ శుక్రకణం అండకణంలో కేవలం 23 క్రోమోజోములే ఉంటాయి. అంటే ఒక జట్టు క్రోమోజోములే ఉంటాయి అన్నమాట, ఓకేనా? అలాంటివి శుక్రకణం అండ్ అండకణం అనేది సంయోగ బీజాలు. ఈ సంయోగ బీజాల్లో కేవలం ఒక జట్టు క్రోమోజోములు ఉంటాయి. ఈ విధంగా ఏదైనా కణంలో ఒక జట్టు క్రోమోజోములు ఉంటే అలాంటి కణాన్ని ఏకస్థితిక కణం అంటాము. ఒకవేళ కణంలో రెండు జట్లు క్రోమోజోములు ఉంటాయి, అలాంటి కణాన్ని ద్వైస్థితిక కణం అంటాం. ఒకవేళ ఏదైనా కణంలో 3 జట్లు క్రోమోజోములు ఉంటే అలాంటి కణాన్ని త్రైస్థితిక కణం అంటాం అనమాట. సో ఈ ద్విఫలదీకరణ దగ్గర త్రైస్థితిక కణం అంటే ఏంటో తెలుస్తుంది, ఓకేనా? అదే కాకుండా పైసం సెటైమ్ లేదా బఠానీ మొక్కలో కూడా మొత్తం ఒక కణంలో 14 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ 14 క్రోమోజోమ్స్ అనేది 7 రెండు జట్లుగా అమర ఉంటే దాన్ని ద్వైస్థితిక కణం అంటాం. దీన్ని 2 ఎంతో చూపిస్తాం అనమాట. అలా కాకుండా ఒక కణంలో 7 క్రోమోజోములు ఉన్నాయనుకోండి, దాన్ని ఏకస్థితిక కణం అంటాము, ఓకేనా? ఇప్పుడు ఏకస్థితిక కణానికి ఉదాహరణ ఈ పురుష బీజ కణము, స్త్రీ బీజ కణం కూడా ఏకస్థితిక కణాలే. ఈ విధంగా రెండు ఏకస్థితిక సంయోగ బీజాల కలయిక వలన లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది, ఓకే? మరి ఇలాంటి పురుష సంయోగ బీజాన్ని స్త్రీ సంయోగ బీజ కణాన్ని ఉత్పత్తి చేసే మొక్కల్లో అవయవం ఏంటంటే పుష్పం అన్నమాట. కాబట్టి పుష్పాన్ని ఏమంటామంటే లైంగిక భాగము అంటాము. కాబట్టి లైంగిక ప్రత్యుత్పత్తి జరగాలంటే ఖచ్చితంగా పుష్పం ఉండాలి. కాబట్టి ఓన్లీ పుష్పించే మొక్కల్లో మాత్రమే లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఈ భూగోళంలో ఇంచుమించు 2,75,000 జాతులు మొక్కలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 2,75,000 జాతులు. ఓన్లీ టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను, గుర్తుపెట్టుకోండి. ఈ 2,75,000 జాతుల్లో ఆల్మోస్ట్ 90% పుష్పించే మొక్కలే. అంటే పుష్పించే మొక్కలంటే దానిలో లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది, ఓకేనా? మిగతావన్నీ పుష్పించిన మొక్కలు, వాటి గురించి అవసరం లేదు. ఈ పుష్పించే మొక్కల్లో కూడా సాధారణంగా హిమాలయాల్లో పెరిగే సాలు వృక్షాలు, సహారా ఎడారిలో పెరిగే జైంట్ కాక్టస్ అంటాము. ప్రశ్న అడగొచ్చేమో, జైంట్ కాక్టస్ ఎక్కడ పెరగవచ్చు అని. సహారా ఎడారి, సాలు వృక్షాలని హిమాలయాల్లోనూ, అలాగే అడవుల్లో వృక్ష శాఖలపైన పెరిగే ఆర్కిడ్, ఈ 3 మొక్కలు కూడా, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇవన్నీ కూడా పుష్పించే మొక్కలే. అంటే వీటిలో ఏం జరుగుతుంది? లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది అనమాట, ఓకేనా? సో ఏదేమైనా ఈ
పుష్పం చూసుకుంటే ఇక్కడ దీనిలో పురుష ప్రత్యుత్పత్తి అవయవం ఏంటంటే ఈ కనిపించే ఈ భాగం మొత్తం పురుష ప్రత్యుత్పత్తి భాగం, ఈ గ్రీన్ కలర్లో ఉన్నదంతా కూడా స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం. వాటిని ఏమని పిలుస్తామంటే పురుష ప్రత్యుత్పత్తి భాగాన్ని కేసరావళి అంటాము, స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాన్ని అండకోశం. ఓకేనా? ఇలా ఈ రెండు కలిసి ఒకే పుష్పంలో ఉంటాయి. అలాంటి పుష్పాన్ని ద్విలింగక పుష్పం అంటాం. పురుష ప్రత్యుత్పత్తి భాగమైన కేసరావళి అలాగే అండకోశం కూడా కలిసి ఉంటాయి. ఆ పుష్పాన్ని ద్విలింగక పుష్పం అంటాము. ఉదాహరణ దత్తూర లేదా ఉమ్మెత్త. ఒకవేళ ఏదో ఒకటి కేసరావలో లేదంటే అండకోశమో పుష్పంలో ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే ఉంటాయి. అలాంటి పుష్పాలని ఏకలింగక పుష్పాలు అంటాము. ఉదాహరణ బొప్పాయి అలాగే కీర. ఓకేనా? కీర అంటే సొరకాయ. వీటిలో ఏకలింగ పుష్పాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం మాత్రం ఉంటుంది. జస్ట్ లైక్ ఎలా అంటే ఒక బొప్పాయి మొక్క తీసుకుంటే ఈ బొప్పాయి మొక్క అనేది అయితే స్త్రీ పుష్పాలను పురుష పుష్పాలను ఉత్పత్తి చేస్తుంది. అంటే ఒకే మొక్క మీద రెండు ఉండవు. అంతే బొప్పాయి మొక్కల్లో మనం పురుష మొక్కలను చూడవచ్చు, స్త్రీ మొక్కలను చూడవచ్చు. కానీ ఈ సొరకాయలో మాత్రం అలా కాదు. ఒకే మొక్క పైన ఓ పక్క పురుష పుష్పాలు ఉండొచ్చు, ఇంకో పక్క స్త్రీ పుష్పాలు ఉండొచ్చు. ఓకేనా? అంటే ఒకే పుష్పంలో అండకోశము కేసరావళి రెండు ఉండకపోయినా ఇక్కడ అండకోశాన్ని కలిగిన పుష్పాలు, ఇటువైపు కేసరావళిని కలిగిన పుష్పాలు ఉంటాయన్నమాట. ఒకే మొక్క పైన ఉంటాయి. ఇలా ఒకే మొక్క పైన పురుష పుష్పాలు స్త్రీ పుష్పాలు ఉంటాయి. అలాంటి దాన్ని ద్విలింగాశ్రయ స్థితి అంటాం. ద్విలింగాశ్రయ స్థితి. అలా కాకుండా బొప్పాయిలాగా ఒక మొక్క మీద పురుష పుష్పాలే ఉంటాయి లేదంటే స్త్రీ పుష్పాలే ఉంటాయి. అలాంటి దాన్ని ఏకలింగాశ్రయ స్థితి అంటాం. ఇవి ఇంటర్లో పాయింట్లు అవసరం లేదు, మామూలుగా చెప్తున్నా. ఓకేనా? ఇప్పుడు ఒక పుష్పంలో తీసుకుంటే ఒక పుష్పంలో ఏదైనా దత్తూర కానీ ఏదైనా పుష్పంలో పురుష ప్రత్యుత్పత్తి భాగం అని చెప్పాను కేసరావళి. కేసరావళి అంటే ఏం లేదు, ఒక జాతిని బట్టి అది 3 నుంచి 5 ఉండొచ్చు అనమాట. అంటే కేసరాలతో కూడిన నిర్మాణాన్ని కేసరావళి అంటాం. అంటే ఈ కేసరావళి అనే దానిలో కేసరాలు ఉంటాయి. ఒక కేసరం యొక్క నిర్మాణం చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? ఒక కేసరం నిర్మాణం ఈ విధంగా కనిపించే నిర్మాణంలో ఉంటుంది. దీనిలో పైన దాన్ని పరాగకోశము అంటాము. ఈ పొడవైన నిర్మాణాన్ని కేసర దండం అంటాము. ఓకేనా? ఈ పరాగకోశంలో ఇది యాక్చువల్గా ద్వైస్థితికంలో ఉంటుంది. ఈ పరాగకోశంలో సూక్ష్మసిద్ధ మాతృకణాలు ఉంటాయి. సూక్ష్మసిద్ధ బీజ మాతృకణాలు లేదా పోలెన్ మదర్ సెల్ ఉంటాయి. పిఎంసి లేదా మైక్రోస్పోర్ మదర్ సెల్ అంటాం, ఎంఎంసి అంటాం. దీంట్లో ఇది కూడా ద్వైస్థితికమే, గుర్తుపెట్టుకుని చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పరాగకోశంలో ఉండే కణాలు సూక్ష్మసిద్ధ మాతృకణాలు, అవి ద్వైస్థితిలో ఉంటాయి. వీటిలో క్షైకర విభజన జరిగి అవి ఏం చేస్తాయి అంటే పరాగ రేణువులు లేదా సూక్ష్మసిద్ధ బీజాలను ఉత్పత్తి చేస్తాయి. అవి ఏకస్థితికంలో ఉంటాయి. ఓకేనా? సూక్ష్మసిద్ధ బీజాలు లేదా సూక్ష్మ సంయోగ బీజాలు అన్నమాట. ఇవి ఏకస్థితికంలో ఉంటాయి. ఇవే పరాగ రేణువులు యాక్చువల్గా. ఓకేనా? ఈ పరాగ రేణువులో అర్థమవుతుంది కదా, ఒక పరాగ కోశంలో సూక్ష్మసిద్ధ బీజ మాతృకణం ఉంటుంది. దానిలో క్షైకర విభజన ఫలితంగా సూక్ష్మసిద్ధ బీజాలు ఏర్పడతాయి. వాటిని పరాగ రేణువులు అంటాము. ఈ పరాగ రేణువులో యాక్చువల్గా 2 కణాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇదంతా పరాగ రేణువు అనుకుంటే దీనిలో 2 కణాలు ఉంటాయి. ఒకదాన్ని సాకీ కణం అంటాము. ఓకేనా? అది ఏకస్థితికం. ఇంకోటి ఉత్పాదక కణం. ఇది కూడా ఏకస్థితికం ఉంటుంది. ఎందుకంటే క్షైకరణ ఫలితంగా ఏర్పడేవన్నీ ఏకస్థితికంలో ఉంటాయి అన్నమాట. ఈ సాకి కణం కొన్నాళ్ళ తర్వాత నశించిపోతుంది. ఈ ఉత్పాదక కణం అనేది ఏకస్థితికంలో ఉండి సమవిభజన ద్వారా 2 కణాల స్థాయికి వెళ్తుంది అనమాట. ఓకేనా? ఈ ఉత్పాదక కణమే 2 కణాల స్థాయిలోకి వెళ్తుంది. ఇప్పుడు ఒక పరాగరేణులో 2 కణాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒక పరాగరేణులో 2 కణాలు ఉంటాయి. ఆ 2 కణాలు కూడా ఏకస్థితికాలే, అంటే 2 కేంద్రకాలు ఉంటాయని అర్థం. ఒక్కో కణంలో ఒక్కో కేంద్రకం ఉంటుంది కాబట్టి ఒక పరాగరేణులో
2 కణాలు ఉంటాయి. ఆ 2 కూడా ఏకస్థితిక కణాలే. ఓకేనా? ఇది పరాగరేణువు గురించి, పరాగకోశం గురించి, అలాగే క్యాన్సర్ గురించి. స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం. ఈ స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం అనేది ఏ విధంగా కనిపిస్తుందంటే పక్కనే బొమ్మ ఉంది కదా, దాన్ని ఇంకోసారి మనం డ్రా చేద్దాము. ఈ విధంగా పుష్పం మధ్య భాగంలో కనిపిస్తుంది. దీన్ని ఏమంటామంటే అండకోశం అంటాము. దీనిలో పైన ఉన్న భాగాన్ని కీలాగ్రం అంటాము. మధ్యలో పొడవైన నాల భాగాన్ని కీలం అంటాము. ఉబ్బెత్తైన భాగాన్ని అండాశయం అంటాము. ఈ అండాశయంలో అండన్యాయ స్థానానికి అండాలు అండవృంతాల సహాయంతో అతుక్కొని ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇక్కడ కనిపిస్తుంది కదా పక్కన, ఇదే విధంగా ఉంటుందన్నమాట అండకోశం. ఈ అండకోశంలో 3 భాగాలు ఉంటాయి. కీలాగ్రము పైన ఉంటుంది, దాని తర్వాత పొడవైన నాళం కీలము, దాని కింద ఉబ్బెత్తైన భాగం అండాశయము. ఈ అండాశయంలో అండాలు అనేది అండన్యాయ స్థానానికి అండ వృంతం సహాయంతో అదుక్కొని ఉంటాయి. మీరు ఎప్పుడైనా పుచ్చకాయని కట్ చేసినప్పుడు మధ్యలో ఈ విధంగా విత్తనాలు ఉంటాయి. ఈ విత్తనాలన్నీ మాడిఫై చేసిన అండాలన్నమాట. ఓకేనా? ఒక్కొక్క దాని గురించి క్లియర్గా నేర్చుకుందాం. సో ఈ అండాశయంలో 1 లేదా అంతకంటే ఎక్కువ అండాలు ఉండొచ్చు. అండాశయంలో 1 ఉండొచ్చు, జాతిని బట్టి మారుతుంది. అంతకంటే ఎక్కువ కూడా అండాలు ఉండొచ్చు. సో ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ నేర్చుకోండి. ఒక అండాన్ని తీసుకుందాము. ఇలా ప్రతి అండంలో కూడా మధ్యలో యాక్చువల్గా అండాంత కణజాలం ఉంటుంది. అండాంత కణజాలం మీరు అనుకున్నట్లు అండాలు అనేవి ఏక కణాలు కాదు, ఏకస్థితికాలు కూడా కాదు. ఓకేనా? ప్రతి అండంలో కూడా అండాంత కణజాలం ఉంటుంది. అలాగే దాని మధ్యలో, కాబట్టి ఈ అండం అనేది ద్వైస్థితికము, ఏక కణం కాదు, అది కణజాలం. ఈ అండాంత కణజాలంలో ఎంఎంసి ఉంటుంది, మెగాస్పోర్ మదర్ సెల్ లేదా స్థూల సిద్ధబీజ మాతృకణం ఉంటుంది. ఓకేనా? ఈ స్థూల సిద్ధబీజ మాతృకణంలో క్షయీకరణ విభజన ఫలితంగా మొదటి 4 కణాలు ఏర్పడతాయి. అంతే కదా? ఓకేనా? ఈ అండకోశంలోని అండంలో అండాంత కణజాలం ఉంటుంది. ఈ అండాంత కణజాలంలోనే మెగాస్పోర్ మదర్ సెల్ ఉంటుంది లేదా స్థూల సిద్ధ బీజ మాతృకణం ఉంటుంది, ఎంఎంసి అనేది. ఈ ఎంఎంసిలో క్షయీకరణ విభజన ఫలితంగా 4 ఏకస్థితిక కణాలు ఉత్పత్తి అవుతాయి. 4. ఓకేనా? ఈ 4 ఏకస్థితి బీజ కణాల్లో 3 నశించిపోతాయి, మిగిలింది 1 ఉంటుంది. ఓకేనా? ఈ ఒక కణం అనేది ఏకస్థితికము. ఓకేనా? దీని తర్వాత సమవిభజన జరిగి 2 కణాలు ఏర్పడతాయి. మళ్ళీ ఇంకో సమవిభజన జరిగి 4 కణాలు ఏర్పడతాయి. మళ్ళీ ఇంకో సంయోజన ఫలితంగా 8 కణాలు ఏర్పడతాయి. మీకు టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడంటే ఈ మెగాస్పోర్ మదర్ సెల్ అనేది 4 విభజన జరిగి 8 కణాల స్థాయికి మారుతుంది అండంలో అని చెప్పాడు. అదే ఇదనమాట. సో మొదట క్షయీకరణ విభజన ఫలితంగా 4 ఏకస్థితి కణాలు ఏర్పడతాయి. ఈ 4 ఏకస్థితి కణాల్లో 3 నశించిపోతాయి, మిగిలిన 1 అదే మదర్ సెల్గా ఫామ్ అయ్యి యాక్చువల్గా అది ఏకస్థితిలో ఉంటుంది. అయినా సరే సంయోజన ఫలితంగా అదే ఏకస్థితిలో ఉన్న 2 కణాలు ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడికి 1 సంయోజన అయింది. మళ్ళీ 2వ సంయోజన ఫలితంగా 4 కణాలు, ఇంకో 3వ సంయోజన ఫలితంగా 8 కణాలు ఏర్పడతాయి. మొత్తానికి 1 క్షయీకరణ విభజన, 3 సంయోజన ఫలితంగా 8 కణాలు ఏర్పడతాయి. కానీ 8 కణాలు అనేది కణాల రూపంలో కాకుండా స్వేచ్ఛా కేంద్రకాల రూపంలో ఫస్ట్ ఏర్పడతాయి. ఓకేనా? ఈ విధంగా అండం ఉంటే దానిలో స్వేచ్ఛా కేంద్రకాలు ఏర్పడతాయి. ఈ స్వేచ్ఛా కేంద్రకాలు కణకవచాలను ఏర్పరచుకొని మొదట 3 కణాల స్థాయిలో దీని పైభాగాలు అమర ఉంటాయి. వీటినే ప్రతిపాదక కణాలు అంటాము. ప్రతిపాదక కణాలు పిండ కోసం పైభాగంలో ఉంటాయి. ఇవి పిండానికి పోషణ కోసం ఉపయోగపడతాయి. మిగతా 3 కణాలు అండద్వారం వైపు ఏర్పడతాయి, కణకవచాలను ఏర్పరచుకొని. వాటిలో 1 స్త్రీ బీజ కణం, 2 సహాయక కణాలు. ఓకేనా? ఈ స్త్రీ బీజ కణము ఏకస్థితికమే, సహాయక కణాలు కూడా ఏకస్థితికమే, ప్రతిపాదక కణాలు కూడా ఏకస్థితికమే. మధ్యలో ఉన్న ఇంకెన్ని ఉన్నాయి కణాలు? 2. ఆ 2 కూడా ఒకే కణకవచంతో ఒక ద్వితీయ కేంద్రకమైన కణంగా ఏర్పడుతుంది. కణం ఒకటే కానీ ద్వైస్థితికం. ఎందుకంటే 2 కేంద్రకాలు ఉన్నాయి. ఒక్కొక్క కేంద్రకంలో ఒక జట్టు క్రోమోజోములు కలిసి 2 జట్లు క్రోమోజోములుగా ఒక ద్వితీయ కేంద్రకం ఏర్పడుతుంది మధ్యలో. సో ఈ విధంగా పిండ కోసం ఏర్పడుతుంది. క్లియర్ కదా? ఈ పిండ కోశంలో మొత్తానికి ఎన్ని ఉన్నాయి? 7 కణాలు ఉన్నాయి, 8 కేంద్రకాలు ఉన్నాయి. క్లియర్?
7 కణాలంటే ప్రతిపాదక కణాల్లో 3 1 2 3, అలాగే స్త్రీబీజ కణము ఏకస్థితికము, సహాయ కణాలు 2 6 అయినాయి. ఇక్కడికి మధ్యలో ఉన్న ద్వితీయ కేంద్రకం అదొక కణం. మొత్తం మీద పిండకోశంలో 7 కణాలు 8 కేంద్రకాలు ఉన్నాయి. ఓకేనా, ఇప్పటికి క్లియర్ కదా. ఇందాక పరాగ కోశంలో ఒక సూక్ష్మ సిద్ధబీజ కణం ఏర్పడింది, అదే పరాగరేణం అన్నాను. ఆ పరాగరేణులో 2 కణాలు ఉన్నాయి. ఓకేనా, అంటే 2 ఏకస్థితికాలే. ఇక్కడ పిండకోశంలో 7 కణాలు ఉన్నాయి. ఇప్పుడు ఫలదీకరణ ఏ విధంగా జరుగుతుందో చూద్దాం, లేదా ఫలదీకరణ లేదా పరాగ సంపర్కం ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. సో పరాగ సంపర్కం ఎలా జరుగుతుందో చూద్దాం మొక్కల్లో. సో ఇంతవరకు మన దగ్గర ఏవే కణాలు ఉన్నాయి? ఒక పరాగ రేణువులో 2 పురుష బీజ కణాలు ఉన్నాయి, వాటిలో ఒక్కొక్క కేంద్రకం ఉంది, ఆ 2 ఏకస్థితికాలే. ఇంకొక పిండకోశంలో 7 కణాలు 8 కేంద్రకాలు ఉన్నాయి, వాటిలో 3 ప్రతిపాదక కణాలు, ఒక ద్వితీయ కేంద్రకము, ఒక స్త్రీబీజ కణము, 2 సహాయ కణాలు. సో ఇది పిండకోశము, ఇది పరాగరేణువు. ఈ పరాగరేణువులో ఉన్న పురుష బీజ కేంద్రకం, ఓకేనా, ఈ పురుష బీజ కేంద్రం ఇక్కడ స్త్రీబీజ కణంతో, స్త్రీబీజ కణము పురుష బీజ కేంద్రకము కలయడాన్నే పరాగ సంపర్కం అంటాము. ఓకేనా, పరాగ సంపర్కం అంటే ఏంటి? పరాగ రేణువులో ఉన్న పురుష బీజ కేంద్రకము లేదా పురుష బీజ కణం అనేది పిండకోశంలో ఉన్న స్త్రీబీజ కణాన్ని, ఓకేనా, ఇక్కడ కనిపిస్తుంటుంది. ఈ పురుష బీజ కేంద్రకం అనేది స్త్రీబీజ కేంద్రకాన్ని కలిస్తే అలాంటి సంపర్కాన్ని పరాగ సంపర్కం అంటాము. ఇది యాక్చువల్గా 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి ఆత్మ పరాగ సంపర్కం, ఆత్మ పరాగ సంపర్కం, అలాగే పరపరాగ సంపర్కం. పరపరాగ సంపర్కం అంటే ఏంటి, ఆత్మ పరాగ సంపర్కం ఏంటో చూద్దాం. ఆత్మ పరాగ సంపర్కం అనుకుంటే ఏదైనా ఒక పుష్పంలో, ఓకేనా, ఏదైనా ఒక పుష్పంలో పరాగరేణుడు అదే పుష్పంలో కీలాగ్రహణ చేరితే అలాంటి పరాగ సంపర్కాన్ని ఆత్మ పరాగ సంపర్కం అంటాము. ఓకేనా, ఉదాహరణ బఠానీ. ఒక పుష్పంలో పరాగ కోశంలో ఉన్న పరాగరేణులు అదే పుష్పంలో కీలాగ్రహణం చేరడాన్ని ఆత్మ పరాగ సంపర్కం అంటాం. అలా కాకుండా పరపరాగ సంపర్కం అంటే ఏంటంటే ఒక జాతి పుష్పంలోని పరాగరేణులు అదే పుష్పంలో కాకుండా అదే జాతికి చెందిన వేరొక మొక్క పైన ఉన్న పుష్పం పైన చేరడాన్ని, ఓకే, ఒక పుష్పంలో ఉన్న పరాగరేణులు వేరొక పుష్పం అంటే అదే జాతికి చెంది ఉండాలి. ఇప్పుడు మామిడి చెట్టు ఉంది అనుకుందాము, మామిడి మొక్క ఉంది, 2 మామిడి మొక్కలు ఉన్నాయి, ఇక్కడో మామిడి మొక్క, ఇక్కడో మామిడి మొక్క. ఇందులో ఉన్న పరాగరేణులు ఈ మొక్కలో ఉన్న పుష్పాన్ని చేరితే దాన్ని పరపరాగ సంపర్కం అంటాము. లేదంటే ఇదే మొక్కలో ఉన్న వేరే కొమ్మపై ఉన్న పుష్పం, మొక్క అంటే చాలా కొమ్మలు ఉంటాయి, ఈ కొమ్మలో ఉన్న పుష్పంలో ఉన్న పరాగరేణులు పక్క కొమ్మలో ఉన్న పుష్పంలో చేరితే దాన్ని అలాంటి పరాగ సంపర్కాన్ని పరపరాగ సంపర్కం అంటాము. ఓకేనా, దీనికి సంబంధించి చార్లెస్ డార్విన్ ఒక థియరం చెప్పాడు. ఏదైనా మొక్కను, చాలా ఇంపార్టెంట్ ఇది, చార్లెస్ డార్విన్ 1867లో చెప్పాడు. ఇది ఏం చెప్పాడంటే ఏదైనా మొక్కను ఎక్కువ కాలం పాటు, ఓకేనా, ఏదైనా మొక్కను ఎక్కువ కాలం పాటు అదే జాతికి చెందిన మొక్క నుంచి కానీ దూరం చేస్తే ఆ మొక్క అనేది స్వపరాగ సంపర్కం చేసుకుంటుంది అంట. అంటే పక్కన అదే జాతికి చెందిన పుష్పాలు లేవనుకుందాం, అప్పుడు ఏం చేస్తుంది, అదే పుష్పంలో ఉన్న పరాగరేణులు అదే పుష్పంలో ఉన్న కీలాగ్రం పైన చేరుతాయి. వేరే ఆప్షన్ లేదు కదా. ఒక జాతి పుష్పాలు పక్కనే ఉంటే ఓకే, అదే జాతికి చెందిన పుష్పాలు పక్కన లేనప్పుడు ఏం చేస్తాయి అంటే ఒక పుష్పంలో ఉన్న కేసరావల్లో ఉన్న పరాగరేణులు అదే అండకోశం పైన చేరుతాయి అన్నమాట, కీలాగ్రం పైన. దీన్నే స్వపరాగ సంపర్కం అంటాం. ఒకవేళ అదే మొక్కను అదే జాతికి చెందిన మొక్కలతో ఉంచితే దానిలో పరపరాగ సంపర్కం చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటుందంట. ఎందుకంటే పక్కన బోల్డ్ అనే మొక్కలు ఉంటాయి, ఓకేనా, ఈ విధంగా చాలా మొక్కలు ఉంటాయి. అన్ని మొక్కలు పక్కన ఉన్నప్పుడు ఖచ్చితంగా పరపరాగ సంపర్కం చేసుకోవడానికి అవకాశం కలిగి ఉంటుంది. ఎందుకంటే చాలా మొక్కలు పక్కన ఉంటుంది, వేరే యానకం ద్వారా అయినా సరే ఒక మొక్కలో ఉన్న పరాగరేణులు అదే మొక్కలో కాకుండా వేరే మొక్కపై పడడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా పరపరాగ సంపర్కం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అదే మొక్కని ఆ జాతి మొక్కల నుంచి కొంతకాలం పాటు వేరు చేస్తే వేరే ఆప్షన్ లేదు కాబట్టి పరాగ సంపర్కం చేసుకోవాలి. కాబట్టి అదే మొక్క ఆత్మ పరాగ సంపర్కం చేసుకోవడానికి అవకాశం కలిగి ఉంటుందని చార్లెస్ డార్విన్ గారు చెప్పారన్నమాట. ఓకేనా, క్లియర్. ఇప్పుడు పరాగ సంపర్కం ఏ విధంగా జరుగుతుందంటే ఈ అండకోశం పైన ఉన్న కీలాగ్రం, యాక్చువల్గా ఈ కీలాగ్రంలో ఉన్న కణాలు
చక్కెరలను విడుదల చేస్తాయి. చక్కెరలు ఎందుకు విడుదల చేస్తాయి అంటే, ఎప్పుడైనా సరే పరాగ రేణువులు అనేవి కీలకంపై పడగానే ఈ చక్కెర ఉండడం వల్ల అవి మొలకెత్తుతాయి అన్నమాట. మొలకెత్తి ఒక నాళాన్ని ఏర్పరుస్తాయి. దాన్నే పరాగనాళము అంటాము. ఓకేనా. ఈ పరాగనాళం అండకోశంలో ఉన్న కీలాగ్రం ద్వారా ఇలా పరాగకోశం వరకు ప్రయాణిస్తూ వస్తుంది. ఓకేనా. ఏదైతే ఈ పిండకోశం ఉందో ఈ పిండకోశం వరకు పరాగ రేణువులు మొలకెత్తి పరాగనాళాన్ని ఏర్పరుస్తాయి. ఈ పరాగనాళం ప్రయాణిస్తూ పిండకోశాన్ని చేరుకుంటుంది. ఇందా చెప్పనే పిండకోశం అనేది 7 కణాలు 8 కేంద్రకాలని దాన్ని చేరుకుంటుంది అనమాట. ఎప్పుడైతే పిండకోశం చేరుకుందో ఈ పరాగనాళం పగులుతుంది. పరాగనాళం పగలడం వల్ల దానిలో ఎన్ని కణాలు ఉన్నాయి? 2 కణాలు ఉన్నాయి. అంటే 2 పురుష బీజ కేంద్రకాలు ఉంటాయి అన్నమాట. ఈ 2 కణాలు కూడా ఓకే ఇప్పుడు పిండకోశంలో విడుదలవుతాయి అన్నమాట. ఈ 2 కణాలు పిండకోశంలో విడుదలయ్యి మొదట పురుష బీజ కేంద్రకం అనేది ఇక్కడ అండద్వారం దగ్గర ఒక స్త్రీ బీజ కణం ఉంటుంది. ఏకస్థితికంలో స్త్రీ బీజ కణం ఉంటుంది. ఈ 2 సహాయ కణాలు. ఇక్కడ ప్రతిపాదక కణాలు ఉంటాయి. యాంటీపోడల్స్ అంటాం. ఓకేనా. ఈ మధ్యలో ద్వితీయ కేంద్రకం ఉంటుంది. ఎప్పుడైతే ఈ 2 కణాల్లో ఉన్న పురుష బీజ కేంద్రకాలు పిండకోశం చేరాయో అందులో ఉన్న ఒక మొదటి కణం ఈ స్త్రీ బీజ కణంతో ఫలదీకరణం జరుగుతుంది. దీని ఫలితంగా సంయుక్త బీజం ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. జైగోట్ అంటాము. ఓకేనా. అంటే మొదటి ఫలదీకరణం జరిగింది. ఒక పురుష బీజ కణము ఈ స్త్రీ బీజ కణంతో పరాగ సంపర్కం చేసి సంయుక్త బీజం ఏర్పడింది. అది ద్వైస్థితికలో ఉంటుంది. ఎందుకంటే పురుష బీజ కణంలో ఒక జట్టు క్రోమోజోములు ఉంటాయి, స్త్రీ బీజ కణంలో ఒక జట్టు క్రోమోజోములు ఉంటాయి. 2 కలిసి సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తాయి. దీనిలో ఒకే కేంద్రకం ఉంటుంది, కానీ ద్వైస్థితికలో ఉంటుంది. అంటే 2 జట్లు క్రోమోజోములు ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్ మీకు చెప్పేవన్నీ. సో ఇంకొక పురుష బీజ కణం ఉంది కదా, 2 విడుదల అవుతాయి. ఒకటి ఆల్రెడీ సింగమే అయిపోయింది, అంటే ఫలదీకరణ జరిగింది. ఇంకొకటి ఏం చేస్తుంది అంటే ఈ ద్వితీయ కేంద్రంతో పరాగ సంపర్కం జరుగుతుంది, ఫలదీకరణ జరుగుతుంది. దీని ఫలితంగా అంకురచ్యుతం ఏర్పడుతుంది. అంకురచ్యుతంలో ద్వైస్థితికమా, ఏకస్థితికమా, త్రైస్థితికం 3N. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 2 జట్లు క్రోమోజోములు ఉన్నాయి, 2 కేంద్రకాలు ఉన్నాయి కాబట్టి. ఆల్రెడీ ఇంకో పురుష బీజ కేంద్రకం చేరడం వల్ల 3 కేంద్రకాలు ఉంటాయి ఒకే కణంలో. దీని ఫలితంగా ఒక కణంలో 3 కేంద్రకాలు ఉన్నప్పుడు 3 కలిసిపోయినప్పుడు 3 జట్లు క్రోమోజోములు ఏర్పడతాయి. ఓకేనా. అందువల్ల ప్రాథమిక అంకురచ్యుతంలో లేదా పెన్ అంటాం దీన్నే. ప్రాథమిక అంకురచ్యుతంలో 3 కేంద్రకాలు ఉంటాయి, అంటే 3 జట్లు క్రోమోజోములు ఉంటాయి. దానివల్ల అది త్రైస్థితికం. ఇది లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకున్న మొక్కల్లో ప్రత్యేకమైన ఒక ప్రక్రియ అన్నమాట. ఈ విధంగా మొదటి పురుష బీజ కణము స్త్రీ బీజ కణంతో జరగడం వల్ల సంయుక్త బీజం ఏర్పడింది. రెండో పురుష బీజ కణము ద్వితీయ కేంద్రంతో ఫలదీకరణ చెందడం వల్ల అంకురచ్యుతం ఏర్పడింది. ఈ విధంగా డబుల్ పాలినేషన్ జరుగుతుందన్నమాట. ఓకే. సో ఎప్పుడైతే ద్విఫలదీకరణ జరిగిందో, ఓకేనా, ద్విఫలదీకరణ మొదటి ఫలదీకరణ ఫలితంగా జైగోట్ ఫామ్ అయింది లేదా సంయుక్త బీజం. రెండో ఫలదీకరణ ఫలితంగా అంకురచ్యుతం ఏర్పడింది. ఇప్పుడు వెంటనే అండంలో అనేక మార్పులు జరుగుతాయి. ఈ సంయుక్త బీజం అనేది అనేక సమీపంలో జరిగి పిండంగా మారిపోతుంది. ఓకేనా. తర్వాత ఈ అంకురచ్యుతం అనేది ఈ స్వేచ్ఛా కేంద్రకాలు ఉంటాయి, అనేక విభజనలు చెంది చాలా ఎక్కువ పోషక పదార్థాలను కలిగి ఉంటుంది. అంటే ఇదంతా అండం కదా, ఇక్కడ కనిపించేదంతా అండం. దీనిలో పిండకోశం ఉంది. ఆ పిండకోశంలో ప్రతిపాదక కణాలు నశించిపోతాయి, అలాగే సహాయ కణాలు కూడా నశించిపోతాయి. ఇప్పుడు ఉండేది ఎవరెవరంటే ఒక సంయుక్త బీజము ద్వైస్థితికము కింద ఉంటుంది, మిగతాదంతా అంకురచ్యుతం. మీకు కనిపించేదంతా ఇదంతా అంకురచ్యుతం, త్రైస్థితికం అనమాట. ఈ జైగోట్ లేదా పిండం అనేది ఈ అంకురచ్యుతాన్ని తీసుకొని అభివృద్ధి చెందుతుందన్నమాట. ఓకేనా. ఎప్పుడైతే ఫలదీకరణ జరిగిందో అండాశయం కాస్త అండాశయము ఫలంగాను ఈ అండాల లోపల ఉన్న పిండకోశం కాస్త విత్తనాలుగాను మారిపోతాయి అన్నమాట. ఈ విత్తనాలు ఏ విధంగా మారుతాయంటే ఇక్కడ ఏదైతే పిండం ఉందో కనిపిస్తుంది కదా, ఇక్కడ సంయుక్త బీజం ఇది అనేక విభజనలు చెంది ఈ అండకవచాలను ఉపయోగించుకొని అలాగే అంకురచ్యుతంలో ఉన్న పోషక పదార్థాలను ఉపయోగించుకొని బాగా అభివృద్ధి చెంది అండకవచాల సహాయంతో విత్తనంగా మారిపోతుంది అనమాట. సో అంకురచ్యుతంలో ఉన్న ఈ పోషక పదార్థాలు తీసుకున్నప్పుడు కొన్నిసార్లు అది కంప్లీట్గా ఉపయోగించుకుంటాయి. ఈ విత్తనంలోనే ఒకే దళం లేదా ఒకే బద్ద ఉంటే దాన్ని ఏకదళం అంటాము. ఉదాహరణ వరి, గోధుమ ఇలాంటివన్నీ
దానిలో మనం విడదీయలేం బద్దలుగా, అంటే రెండు సేమ్ ఈక్వల్ పార్ట్స్గా విడదీయలేం. అలాంటి దాన్ని ఏకదళం అంటాము. అలా కాకుండా విత్తనాన్ని రెండు బద్దలుగా విడదీస్తే దాన్ని ద్విదళ బీజాలు అంటారన్నమాట. బఠానీలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ. సో ఏదేమైనా ఈ పప్పు దినుసులు అన్నీ కూడా ఈ అంకురచితాన్ని కంప్లీట్గా ఉపయోగించుకొని బీజాలలో బాగా ఉబ్బు ఉంటాయి ఈ బఠానీలు లాంటి వాటిలో. అంటే వాటిలో అంకురచితం అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అంకురచిత రహిత విత్తనాలు ఈ లెగ్యుమినేసి మొక్కలన్నీ కూడా ఈ బఠానీ, పెసర, మినుములు, పెసర్లు ఇవన్నీ కూడా అంకురచితాన్ని పూర్తిగా ఉపయోగించేసుకొని, అంటే ఇక్కడ 3N ఈ అంకురచితం ప్లేస్ అనేదే ఉండదు దానిలో. కంప్లీట్గా ఈ పిండమే అభివృద్ధి చెంది విత్తనంగా మారిపోద్ది అన్నమాట, ద్విదళ బీజంగా. రెండు బీజాలు ఉంటాయి అందులో. అలా కాకుండా కొన్ని మొక్కల్లో వరి కానీ, గోధుమ కానీ, తర్వాత మొక్కజొన్న, తర్వాత ఆముదం. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఈ రెండు, మొక్కజొన్న, ఆముదం అనేది అంకురచితం పాటు ఉంటాయి అన్నమాట విత్తనాలు. మీరు తినే విత్తనం ఉంది కదా, ఇది మొక్కజొన్న విత్తనం కదా అనుకుందాం. ఈ మొక్కజొన్న విత్తనం ఇక్కడ ఉంటుంది, ఏది పిండం అనేది 2N అనేది. మిగతాదంతా కూడా అంకురచితమే. మీరు గమనించండి, మీకు తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ మీరు తినేవి మొక్కజొన్న మొత్తం కూడా అంకురచితమే మీరు తింటారు. ఇలా ఉంటుందన్నమాట మొక్కజొన్న విత్తనం. ఈ విత్తనంలో ఈ ఏరియాలో పిండం ఉంటుంది, మిగతాదంతా అంకురచితం. అలాగే ఆముదంలో కూడా ఇదంతా ఆముదం విత్తనం అనుకుంటే ఇదంతా విత్తనము అంటే పిండం 2N. ఈ ఏరియాలో అంకురచితం ఉంటుంది కొంచెం. మీరు ఎప్పుడైనా గమనిస్తే ఆముదం విత్తనాలే విత్తనంతో పాటు ఒక చిన్న బుడుపులాగా ఉంటుంది, ఇది అంకురచితం అనమాట. ఇది 3N. ఓకే, ఈ విధంగా విత్తనాలు అంకురచితాన్ని కలిగి ఉంటాయి కొన్ని. ఉదాహరణకి మొక్కజొన్న, ఆముదం లాంటివి. కొన్ని అంకురచితం లేకుండా ఉంటాయి, బఠానీ మొక్కలు లాంటివి. ఈ విధంగా విత్తనాలు అభివృద్ధి చెందుతాయి. సరైన నేల, సరైన వర్షపాతం ఉన్నప్పుడు మొలకెత్తి కొత్త మొక్కలకు ఉత్పత్తి అవుతాయి అన్నమాట. ఈ విధంగా ఎప్పుడైతే పరాగ సంపర్కం జరిగిందో, ఫలదీకరణ జరిగిందో, మళ్ళీ విత్తనం ఫామ్ అవుద్ది. ఈ విత్తనం మళ్ళీ కొత్త మొక్కగా మళ్ళీ పుష్పాన్ని కలిగి మళ్ళీ పరాగ సంపర్కం జరగడం రెడీగా ఉంటుంది. ఈ విధంగా మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది అనమాట. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు, ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చెప్పేది చాలా ఇంపార్టెంట్. మీకు ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మొక్కల్లో ఉన్న ఈ పురుష బీజ కణాలు, అండాశయాలు, అండాలు జంతువులతో వీటితో సమానంగా మనం పరిగణించవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకేనా? మొక్కలు. సో మొక్కల్లో, జంతువుల్లో ఒక చిన్న పోలిక చూపిస్తాను, జాగ్రత్త వినండి. మీ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో అదంతా క్లియర్గా పోద్ది. మొక్కల్లో పురుష ప్రత్యుత్పత్తి అవయవంలో పరాగ కోసం ఉంటుంది, అది ద్వైస్థితికం అని చెప్పాను. ఓకేనా? అలాంటి మనుషుల్లో, అదే మానవుల్లో ముస్కాలు ఉంటాయన్నమాట ద్వైస్థితికలో. ముస్కాలు అది ద్వైస్థితికమే. ఇక్కడ పరాగ కోసం కూడా. ఈ పరాగ కోశంలో పోలిన మదరసాలు ఉంటుంది, అది ద్వైస్థితికము. ఈ ముస్కాల్లో శుక్రోత్పాద నాళికలు ఉంటాయి, ఇది ద్వైస్థితికం. ఎందుకంటే ఇక్కడ పోలిన మదరసాల నుంచి పరాగరేణు ఉత్పత్తి అవుతుంది క్షయకర విభజన ద్వారా, అది ఏకస్థితికలో ఉంటుంది. ఇక్కడ శుక్రోత్పాద నాళికల నుంచి క్షయకర విభజన ద్వారా శుక్ర కణాలు విడుదలవుతాయి, అవి కూడా ఏక కణాలే. కాబట్టి పరాగ కోసం ఈక్వల్ టు మనుషుల్లో ముస్కము, పోలిన మదరసాలు ఈక్వల్ టు శుక్రోత్పాద నాళికలు, పరాగరేణు ఈక్వల్ టు శుక్ర కణాలు. ఇక్కడికి క్లియర్. ఇక తర్వాత స్త్రీ ప్రత్యుత్పత్తి చూద్దాము. మొక్కల్లో ఉండే అండాశయము ద్వైస్థితికము, స్త్రీలలో ఉండే స్త్రీ బీజ కోశాలు లేదా అండాశయము రెండు ద్వైస్థితికాలే, రెండు ఈక్వల్. ఈ మొక్కల్లో అండాశయాలు ఏముంటాయి? అండాలు ఉంటాయి, ఇవి ద్వైస్థితికము. ఇక అండాశయంలో స్త్రీలలో ఏముంటాయి? గ్రాఫియన్ పుట్టుకలు ఉంటాయి, అంటే స్త్రీ బీజ పుట్టుకలు ఉంటాయి, స్త్రీ బీజ కోశ పుట్టుకలు, అవి కూడా ద్వైస్థితికలో ఉంటాయి. ఈ స్త్రీ బీజ కోశ పుట్టుకల్లో క్షయకర విభజన ఫలితంగా అండం విడుదలవుద్ది, ఇది ఏకస్థితికము. ఇక్కడ అండాల్లో పిండకోశం ఉంటుంది, ఈ పిండకోశంలో స్త్రీ బీజ కణం అనేది ఏకస్థితికము. కాబట్టి మొక్కల్లో స్త్రీ బీజ కణము ఈక్వల్ టు స్త్రీలలో అండము. కాబట్టి మొక్కల్లో అండము, జంతువుల్లో అండము ఈక్వల్ కాదు. క్లియర్ కదా? జంతువుల్లో అండము కేవలం ఏక కణము, ఏకస్థితికమే. కానీ మొక్కల్లో అండాలు అనేది ద్వైస్థితికము, అంటే 2N. అలాగే ఒక కణం కాదు, ఇది కణజాలము అండం అనేది. కాబట్టి మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇది మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి. మీకు ఏవైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొకసారి మీకు వాట్సాప్లోనో లేదంటే పర్సనల్గా కాల్ చేసో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదేమైనా బయాలజీ నుంచే మార్కులు పోకూడదు అనేది నా ప్రైమ్ ఇంటెన్షన్ అన్నమాట. మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అది మాత్రమే మైండ్లో పెట్టుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సో దయించి మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, మళ్ళీ ఇంకొకసారి మీకు పర్సనల్గా కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్లో కలుస్తాను. అంటిల్ దెన్ మీ పుస్తకం ఓపెన్ చేసి చదువుకోండి బుద్ధిగా.